హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు నిఫ్టీ లెవెల్స్ రేపు మండే కోసం ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయొచ్చు అనేది మనము చిన్న విశ్లేషణ చేద్దామండి. ఈరోజు అనేది మనది సెల్ సైడ్ అనేది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ కూడాను వెళ్ళింది. మరి వెళ్ళిన తర్వాత మార్కెట్ కూడాను చాలా వాలిటాలిటీలోని నడిచింది. ఇంకోండి, ఈరోజు డే క్యాండిల్ తీశాను. డే క్యాండిల్ చూడండి ఎక్కడి నుంచి కిందకు వచ్చిందో. చిన్న విక్స్ తీసుకొని ఒకేసారి పైకి వెళ్ళింది. ఓకే అండి, ఎక్కడ టార్గెట్ అయిందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, 1 అవర్ క్యాండిల్ తీశాను. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, 480 బిలో వస్తే సెల్ చేద్దామని. చూడండి, అక్కడి నుంచి ఫస్ట్ టార్గెట్ అనేది 380, సెకండ్ టార్గెట్ అనేది 240 అన్నాము. దానికన్నా కిందకి వచ్చింది. ఓకే అండి, తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి డిప్ తీసుకొని ఒకేసారి పైకి వెళ్ళింది. నెక్స్ట్ మన బైకాలు కూడాను ఒక 90 పాయింట్స్ అనేది వచ్చింది. ఓకే అండి, 3 ట్రేడ్స్ అనేది అయ్యింది. 2 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అయింది. తర్వాత బై సైడ్ అనేది కూడా ఒక 50 పాయింట్లు అనేది వచ్చింది. ఓకే అండి, రేపు ఎక్కడ బై చేయాలో, ఎక్కడ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇంకా అండి, ఇదే రేంజ్ నుంచి డిప్ తీసుకొని ఒక 2 డేస్ అనేది కన్సెషన్ మోడ్లోని లాగా ఆడి ఒక 4 డేస్ ఒకేసారి అనేది కింద డిప్ తీసుకొని ఒకేసారి పైకి తీసుకుంది. ఇదే సేమ్ లెవెల్. నెక్స్ట్ ఇదే లెవెల్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర మనము అబవ్ బయింగ్ చేద్దాం. ఈ లెవెల్ దగ్గర ఇంకోండి, ఈ లెవెల్ దగ్గర బిలో సెల్ అనేది చేద్దాం. అదేంటంటే ఒకసారి చెక్ చేద్దాం. ఇంకోండి, ఈ క్యాండిల్ అబవ్ అయితే బయింగ్ అండి. 24,870 కానీ 860 అబవ్ అనేది మనం బయింగ్ పెట్టుకుందాం. టార్గెట్ వచ్చి 25,100. ఈ క్యాండిల్ బిలో అనేది మనము సెల్ చేసుకుందాం. 24,480, టార్గెట్ 24,380 అండ్ 280. ఓకే అండి, చూద్దాం. ఇది ఏమాత్రం ఇది ఇలాగెళ్ళి ఇలాగ వెళ్తుందా చూడండి. ఇది ఇలా తీసుకొని ఇలా వెళ్తుందా ఆల్వేస్ 52 వీక్కి, లేకపోతే ఇక్కడ ఏమైనా ఎం ప్యాటర్న్ వచ్చి మళ్ళీ ఇలా తీసుకొని ఇక్కడైనా ఎం ప్యాటర్న్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇది కూడా ఆల్మోస్ట్ అనేది ఇక్కడ నుంచి ఎం ప్యాటర్న్ తీసుకొని ఒకేసారి ఇక్కడ నుంచి ఇది తీసుకుంది. ఇక్కడ వచ్చి డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంది, లేకపోతే ఎన్ ప్యాటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఓకే అండి, ఈ క్యాండిల్ అబవ్ వస్తేనే మనం బై చేద్దాం. ఈ క్యాండిల్ అబవ్ వస్తేనే బై చేద్దాం. సెల్ అనేది ఈ క్యాండిల్ కింద వస్తేనే మనం సెల్ చేద్దాం. ఓకే అండి, మనది యూట్యూబ్లో కూడాను మన టెలిగ్రామ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. దాని అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఆ ఛానల్ అనేది మీరు యూజ్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే అండి, ఒకసారి మనం లెవెల్స్ అనేది టైప్ చేసుకుందాం. నిఫ్టీ బై అబౌవ్ 24,860. ఇది ఒక 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ అవుతానే మనము బై చేద్దాం. టార్గెట్ వచ్చి 25,000 అండ్ 25,100. ఓకే అండి, ఎస్ఎల్ అనేది ఓన్లీ 40 పాయింట్సే, 24,820. ఓకే అండి, సెల్ అక్కడ చెప్పుకున్నాం. ఈ క్యాండిల్ బిలో వస్తేనే మనం సెల్ చేసుకుందాం. నిఫ్టీ సెల్ బిలో 24,480. ఇది 10 మినిట్స్ రెడ్ క్యాండిల్ అవుతానే ఎంటర్ అవ్వండి. టార్గెట్ 24,380 ప్లస్ 24,280. ఎస్ఎల్ అనేది ఒక 30 పాయింట్స్, 24,510. ఓకే అండి, ఇంకోటి కూడాను ట్రై చేయవచ్చండి. మండే ఏమాత్రం గ్యాప్ డౌన్లో ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ దొరికింది అనుకోండి, అక్కడ బై చేసే ఛాన్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 600లో అటు దొరికింది అనుకోండి, 550 600లో అని
అక్కడ బై చేయొచ్చు, చిన్న స్టాప్ లెస్ మెయింటైన్ చేసుకుంటాను. నిఫ్టీ బై అట్ 24,550 అండ్ 600. ఎస్ఎల్ అనేది ఎస్ఎల్ 50 పాయింట్స్ 24,500. టార్గెట్ 24,720, 800. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. థ్యాంక్ యూ.